దర్శకుడు శంకర్ కి ఎన్ని ఫ్లాప్లు వచ్చినా మైండ్ సెట్ మాత్రం మారదు. శంకర్ మూవీ ఫ్లాప్ అయితే అది కాస్ట్ ఫెయిల్యూర్ తోనే, అయినా పెద్ద సినిమాలు హై బడ్జెట్ మూవీస్ తోనే తీస్తాను అంటాడు. గేమ్ చేంజర్ నుంచి శంకర్ ఇప్పట్లో కోలుకోవడానుకుంటే నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసేశాడు. డిజాస్టర్స్ మీద డిజాస్టర్స్. రోబో తర్వాత సరైన హిట్ ఇవ్వలేకపోయాడు శంకర్. విజయ్ తో నాన్ బన్, విక్రమ్ తో ఐ, రజనీకాంత్ తో 2.0, భారతీయుడు 2, గేమ్ చేంజర్. ఇన్ని వరుస ఫ్లాప్ల తర్వాత మరో హీరోను కింద పడేయడానికి రెడీ అయిపోయాడు శంకర్. శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి హీరో అనుకునేవారు. కానీ ప్రస్తుతం శంకర్ పేరెత్తితే వద్దు బాబోయ్ అంటూ హీరోలు దండం పెట్టేస్తున్నారు. రాజమౌళి లాంటి దర్శకులకు ఇన్స్పిరేషన్ గా నిలిచిన శంకర్ సినిమా ఎలా తీయకూడదో ఈ దర్శకుణ్ణి చూసి నేర్చుకుంటున్నారు. శంకర్ హిట్ చూసి 15 ఏళ్లు దాటింది. సినిమా బడ్జెట్ ను డబుల్ చేసేసి నిర్మాతలను అప్పుల్లో ముంచేస్తాడు. ఇన్ని ఫ్లాపులు ఇచ్చినా శంకర్ ను నమ్మటమే హీరోలు, నిర్మాతలు చేసిన తప్పుగా చెబుతున్నారు సినీ విశ్లేషకులు. 1,00,000 కాపీలు అమ్ముడైన తమిళ నవల వేల్పారి ఆధారంగా సినిమా తీస్తున్నట్టు తెలిపాడు శంకర్. ఒకప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ రోబో కాగా ఇప్పుడు వేల్పూర్ ని కూడా భారీ బడ్జెట్ తో తీయనున్నట్లు చెప్పాడు శంకర్. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ అవసరమన్నాడు. గేమ్ ఆఫ్ థ్రోన్ అవతార్ కు ఉపయోగించిన టెక్నాలజీని పరిచయం చేస్తామని ప్రపంచమంతా గుర్తిస్తుందని చెప్పుకొచ్చాడు శంకర్. శంకర్ సినిమాలో కాన్సెప్ట్ ఉంటుంది, కథలు ఆలోచించేలా చేస్తాయి. అయితే బడ్జెట్ విషయంలో శంకర్ ని నమ్మలేం. కోట్లు ఖర్చు పెట్టించి చేతులెత్తేస్తాడు. శంకర్ హిట్ కొడతాడు అన్న నమ్మకం తంబిల్లో కనిపించడం లేదు. దీంతో శంకర్ ఛాన్స్ ఇచ్చిన హీరోలందరూ సియూ బాయ్ అంటూ తప్పించుకుంటున్నారట. మరి శంకర్ కి ఛాన్స్ ఇచ్చే ఆ హీరో ఎవరు? శంకర్ కొత్త సినిమా హీరోగా ధనుష్ పేరు వినిపిస్తోంది. ఆ మధ్య ధనుష్ 55వ సినిమా షూటింగ్ ఓపెనింగ్ లో హీరోను శంకర్ కలిసి మాట్లాడినట్టు తెలుస్తోంది. శంకర్ పెట్టే ఖర్చుకు ధనుష్ కు ఉన్న క్రేజ్ కు పొంతన లేదు. బాక్స్ ఆఫీస్ నుంచి భారీ ఓపెనింగ్స్ తెచ్చే సత్తా లేని ధనుష్ తో పెద్ద సినిమా అంటే పెద్ద రిస్కే అవుతుంది. అయితే సినిమాలో మరో హీరో కూడా ఉన్నాడని ముందుగా ధనుష్ ను సంప్రదించాడని తెలిసింది. గేమ్ చేంజర్ ను అనుకున్న బడ్జెట్ లో తీస్తే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఫెయిల్యూర్ అయ్యేది కాదు. 150 కోట్లతో తీస్తానని చెప్పి దాదాపు 400 కోట్లు పెట్టించాడు. కేవలం పాటలకే 100 కోట్లు ఖర్చు చేశాడు. దీంతో కాస్ట్ ఫెయిల్యూర్ మూవీ అయిపోయింది. అయినా ఈ అనుభవాల నుంచి శంకర్ ఏమీ నేర్చుకోకుండా అంతకు మించి బడ్జెట్ పెడతానంటున్నాడు. ఇంత పెట్టే నిర్మాత ఎవరంటూ కోలీవుడ్ అతనిపై జాలి పడుతోంది. తంబీలకు బాగా తెలిసిన వేల్పారి నవనను సినిమాగా తీయాలనుకున్నాడు. అయితే శంకర్ ను నమ్మి తీసే నిర్మాత ఎవరో బయటికి రావడం లేదు. శంకర్ గురించి తెలిసిన వాళ్ళెవరూ ఆ సాహసం చేయరు. ఈసారి శంకర్ కు హీరో దొరకడం కూడా కష్టమే. వచ్చినా శంకర్ ను నమ్మడము కష్టమే. భారతీయుడు 2 మధ్యలో వదిలేసి వెళ్లిపోతే శంకర్ నిర్మాత మధ్య కమల్ హాసన్ రాజీ కుదిర్చాడు. అపరిచితుడు హిందీ రీమేక్ రణవీర్ సింగ్ తో అనౌన్స్ చేస్తే అటకెక్కింది. ఇక భారతీయుడు 3 షూటింగ్ పూర్తయినా భారతీయుడు 2 దెబ్బకు 3వ పార్ట్ను గాలి కొదిలేశాడు. ఇది నా సినిమా కాదన్నట్టు బిహేవ్ చేశాడు. దీంతో శంకర్ ను హీరోలు, నిర్మాతలు నమ్మలేరు.